ప్రభుత్వంపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. నకిలీ మద్యం కేసును వైసీపీ నేతలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా జోగి రమేష్ ను ఇరికించే కుట్ర చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు. జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడుపై టీడీపీ ఎందుకు వేటు వేసిందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై దాడులు, అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని కాకాని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ ఎందుకు మీకు సంబంధించినటువంటి నాయకుల మీద జయచంద్రారెడ్డి మీద కానీ సురేంద్ర నాయుడు మీద కానీ మీరు వేటు వేశారు? అడ్డంగా బుక్ అయ్యారు కాబట్టి, జయచంద్రారెడ్డికి సంబంధం ఉందనేటువంటిది స్పష్టమైపోయింది కాబట్టి దానికి సంబంధించి అందరి పేర్లు, సురేంద్ర నాయుడు పేరు వచ్చింది, జయచంద్రారెడ్డి పేరుతో పాటు అదేపల్లి జనార్దన్ రావు పేరు వచ్చింది. వీటికి సంబంధించిన డ్రైవర్ అష్రఫ్ అనేటువంటి వ్యక్తి, అయ్యా నేను ఆ నకిలీ మద్యాన్ని స్కార్పియో వెహికల్ ద్వారా బెల్ట్ షాపులకు తోలాను స్పష్టంగా పోలీసుల ముందు వాంగ్మూలం ఇచ్చాడు. స్పష్టంగా వాంగ్మూలం ఇచ్చిన తర్వాత టీడీపీ కూడా డిఫెన్స్లో పడిపోయి దిక్కుతోచినటువంటి స్థితిలో ఈ జయచంద్రారెడ్డిని, సురేంద్ర నాయుడిని సస్పెండ్ చేసింది. కారణం ఏమిటంటే సాక్షాత్తు అన్ని ఆధారాలు బయటపడ్డాయి కాబట్టి, ఆధారాలతో సహా బయట వచ్చింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని మీద గట్టిగానే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేయడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు పోరాటానికి దిగాయి. ప్రజల్లో దీని మీద చర్చ ప్రారంభమైంది. ప్రజల్లో ఏదైతే చర్చ ప్రారంభమైందో ఆ రోజు నుంచి వీళ్ళు రకరకాలైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఏ వ్యక్తి అయితే మొలకల చెరువు కేసులో జయచంద్రారెడ్డి దగ్గర అష్రఫ్ అనేటువంటి డ్రైవర్ A21గా ఉన్నాడో 2024 ఎన్నికలకు ముందు నేను 6 నెలలు అక్కడ పనిచేశాను. ఆ తర్వాత జయచంద్రారెడ్డితో ఉన్నటువంటి ఆ సన్నిహితంతో నాకు జనార్దన్ రావుతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత నన్ను కొద్ది కారణాల వల్ల తీసేశారు. నేనేదో మార్కెట్లో పనిచేస్తున్నాను, వాళ్ళని పని అడిగాను. వాళ్ళే చివరికి నన్ను ఆ స్కార్పియో వాహనం ద్వారా మళ్ళీ నన్ను నియమించుకొని బ్లాక్ స్కార్పియో గతంలో ఏదైతే నేను తోలానో దాని ద్వారా మద్యం షాపులకి నకిలీ మద్యాన్ని వేయమని చెప్పి దాని ప్రకారం నన్ను మాట్లాడుకొని నాకు రోజుకి ఇంతని చెప్పి మొట్ట చెప్పానని స్పష్టంగా చెప్పాడు. దాంతో విధిలేని పరిస్థితుల్లో జయచంద్రారెడ్డి దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, జయచంద్రారెడ్డి బ్లాక్ స్కార్పియోను వాడినటువంటి వ్యక్తి, దాని ద్వారానే మద్యం పంపిణీ చేశాడు కాబట్టి టీడీపీ డిఫెన్స్లో పడిపోయి దానికి సంబంధించినటువంటి దాంట్లో ఆ రోజు ఏం చెప్పారు? మేమే రైడ్ చేయించాం, ఈ ఘనతంతా మాది అని చెప్పి ఒక ప్రచారం చేసుకున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎందుకు మీకు సంబంధించినటువంటి నాయకుల మీద జయచంద్రారెడ్డి మీద కానీ సురేంద్ర నాయుడు మీద కానీ మీరు వేటు వేశారు? అడ్డంగా బుక్ అయ్యారు కాబట్టి, జయచంద్రారెడ్డికి సంబంధం ఉందనేటువంటిది స్పష్టమైపోయింది కాబట్టి దానికి సంబంధించి అందరి పేర్లు, సురేంద్ర నాయుడు పేరు వచ్చింది, జయచంద్రారెడ్డి పేరుతో పాటు అదేపల్లి జనార్దన్ రావు పేరు వచ్చింది. వీటికి సంబంధించిన డ్రైవర్ అష్రఫ్ అనేటువంటి వ్యక్తి, అయ్యా నేను ఆ నకిలీ మద్యాన్ని స్కార్పియో వెహికల్ ద్వారా బెల్ట్ షాపులకు తోలాను స్పష్టంగా పోలీసుల ముందు వాంగ్మూలం ఇచ్చాడు. స్పష్టంగా వాంగ్మూలం ఇచ్చిన తర్వాత టీడీపీ కూడా డిఫెన్స్లో పడిపోయి దిక్కుతోచినటువంటి స్థితిలో ఈ జయచంద్రారెడ్డిని, సురేంద్ర నాయుడిని సస్పెండ్ చేసింది. కారణం ఏమిటంటే సాక్షాత్తు అన్ని ఆధారాలు బయటపడ్డాయి కాబట్టి, ఆధారాలతో సహా బయట వచ్చింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని మీద గట్టిగానే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేయడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు పోరాటానికి దిగాయి. ప్రజల్లో దీని మీద చర్చ ప్రారంభమైంది. ప్రజల్లో ఏదైతే చర్చ ప్రారంభమైందో ఆ రోజు నుంచి వీళ్ళు రకరకాలైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఏ వ్యక్తి అయితే మొలకల చెరువు కేసులో